నా పేరు నెయిల్ ప్రసాద్. నాది బోరగాం గ్రామం, కంచిలి మండలం, శ్రీకాకుళం జిల్లా. ఇచ్చాపురం నుంచి తిరుమల గోవిందస్వామి వెంకటేశ్వర స్వామి దగ్గరికి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతే నేను ర్యాలీ చేస్తాననేసి నేను 2023న మొక్కుకున్నాను. ఈ ఈ కార్యక్రమం ఎందుకు వాళ్ళు చేస్తున్నానంటే, మా ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు, డాక్టర్ బెందాల్ అశోక్ గారు, మా అచ్చెన్నాయుడు గారు, ఇప్పుడు మినిస్టర్ గారు అన్ని రకాలుగా 2014లో నాకు కాల్ ఇన్ఫెక్షన్ అయిపోయినప్పుడు అన్ని రకాలుగా ముగ్గురు కలిసి ఆదుకొని ఒక డాక్టర్ గారికి చెప్పి, ఒక కలెక్టర్ గారికి చెప్పి, లక్ష్మీ నరసింహ కలెక్టర్ గారికి చెప్పి, అన్ని రకాలుగా చెప్పి నాకు ఒక చెక్ ఇప్పించారు, మెడిసిన్ ఖర్చుకి ఇప్పించారు, ఒక సెంటున్నర ల్యాండ్ ఇప్పించారు, 1,00,000 క్యాష్ అంటే వారు మన కింద ఇప్పించారు. నెక్స్ట్ ఆమదల వలస ఎమ్మెల్యే ఊరా రవికుమార్ గారు ఇంకా నాకు బీసీ కార్పొరేషన్ లోన్ ఇప్పించారు. నేను చిన్న పాన్ షాప్ పెట్టుకున్నాను. అన్ని రకాలుగా నాకు 2014లో నేను చనిపోతున్న టైంలోన డాక్టర్ బెందాల్ అశోక్ గారు నాకు అన్ని రకాలుగా ఆదుకున్నారు. అందువలన నేను ఇది చేస్తున్నాను. మొన్న 2025 నేను 2024 ఇంకా ర్యాలీ చేశాను. మన పల్లా శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే, గాజువాక ఎమ్మెల్యే గారికి కలిశాను. నాకు అన్ని రకాలుగా సపోర్ట్ చేశారు. 2025 11వ నెల 27న నారా చంద్రబాబు నాయుడు గారికి కల్పించారు. ఆరోగ్యం మామూలుగా ఇలా ర్యాలీ చేస్తాను బాబు అని చెప్పాను చంద్రబాబు నాయుడికి. వెంటనే గాజువాక ఎమ్మెల్యే గారికి, పల్లా శ్రీనివాస్ గారికి చెప్పి, నేను ఇంటికి వెళ్ళినప్పటికీ నీ ఇంటి ఖర్చులు ఉంటాయమ్మా అనేసి ఒక 20,000 రూపాయలు నేను ఇంటి దగ్గర దిగినప్పటికీ నాకు ఫోన్పే చేయించారు మల్లా శ్రీనివాస్ గారు. అన్ని రకాలుగా హెల్ప్ చేయడం వల్ల నేను బాబు గారి సీఎం అవుతే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇప్పటికీ 300 కిలోమీటర్లు తొక్కొని వచ్చాను. ఇక్కడ గాజువాక ప్రెస్ వాళ్ళు అందరూ నాకు ఆర్థిక సాయం రూపంలోన, నెక్స్ట్ భోజనాలు, ఇక్కడ పార్టీ ఆఫీసులో 3 రోజులు సెంటర్ నాకు ఇప్పించారు. కొద్దిగా చేయి నొప్పి కొడుతుందనేసి అన్నప్పటికీ అన్ని రకాలుగా హెల్ప్ చేస్తున్నారు. అంతా బాగుంది. దయచేసి నేను తిరుమల వరకు చేరిన వరకు ప్రజలందరూ సహకరించి, గవర్నమెంట్ ఎంప్లాయీస్, పోలీసులు, మన హోమ్ మినిస్టర్ అనితమ్మ నాకు ఒక లెటర్ ఇచ్చి, నీవు ఏ పరిధిలోని పోలీస్ స్టేషన్కి వెళ్తే నీకు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తారమ్మని అనితమ్మ నాకు చెప్పడం వల్ల నాకు చాలా ఆనందంగా అనిపించింది. మా అచ్చెన్నాయుడు గారు ఏమన్నారంటే, పర్వాలేదమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళు, నీకు ఏ ప్రాబ్లం ఉంటే మా పిఏకి ఫోన్ చేయు, నీకు అన్ని రకాలుగా మేము సహకరిస్తామనేసి అన్ని రకాలుగా ఆదరిస్తున్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్, కలెక్టర్లు, ఎంఆర్ఓలు, ఎండిఓలు, పోలీస్ అధికారులు అందరూ సహకరిస్తున్నారు సార్. ఇదే సార్ నా ఇది విన్నపం.